హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ శివాని కిచెన్. ఈరోజు మనం చేసుకునేది పకోడీ చూపిస్తానండి. మనకి బయట చిరుజల్లులు పడే వేళ వేడివేడిగా మనకి పకోడీ తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పకోడీ మనం స్వీట్ షాప్ స్టైల్లో ఒక చుక్క నీళ్ళు వేయకుండా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన ఇంకోటి 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాను ముందే. తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. కొత్తిమీర, పుదీనా, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి అండి. మనకి అల్లం, పచ్చిమిర్చి ముక్కలండి. ఇలా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనం చిన్నపిల్లలు తిన్నా కారంగా ఏమనిపించదండి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. దీనికి తగినంత ఉప్పు అండి, రుచి చూసుకుని వేసుకోండి. తర్వాత లైట్గా కారం వేసుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ మనం బాగా వాటర్ వచ్చే వరకు, ఉల్లిపాయలో నీరు ఉంది కదా, అది బాగా వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనం పిండి వేసుకుందాం. ఒక 10 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలో వాటర్ అనేది వస్తుంది. మన ఉల్లిపాయలు అయితే అండి బాగా ఇంకోండి ఇలా చేసుకోవాలి. రేకరేకలుగా వచ్చేస్తే నీరు చూసారా ఎలా వస్తుందో. ఉల్లిపాయలు వాటర్ అనేది మనకి పకోడీకి సరిపోతుందండి. ఇది పక్కా స్వీట్ షాప్లో చేసే పకోడీ అండి. 1/2 కిలో పిండి వేసుకుంటున్నాను. అది 1/2 కిలో ఉంటుందండి, మొత్తం కిలో పిండి. అది ఈ పిండిలో మొత్తం ఈ వాటర్తో తడిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇంకా ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయక్కర్లేదు. పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. చాలా మంది నీళ్ళు వేస్తారు, ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఉల్లిపాయలో వాటర్ అంతా ఇలాగ పిండికి సరిపోద్దండి. ఇంకా నీళ్ళు ఏమి వేసుకోకర్లేదు. మనకి ఇలా చేసుకోవడం వల్ల పకోడీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. పిండి అయితే కలిపేసుకున్నామండి. మీరు ఉప్పు అది తగినంత ఉందో లేదో చూసుకుని పకోడీ వేసుకోండి. నాకైతే సరిపోయిందండి నేను వేసుకున్న ఉప్పు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని పకోడీ వేసుకుందాం. మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం అండి. అది సరిపోతుందండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలండి, ఎందుకంటే శనగపిండి కొంచెం త్వరగా వేగదు కదా, అందుకనేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకుందాం. మనం వేగినాయో లేదో ఫస్ట్ కొంచెం చూసుకుంటే అండి మనకి తెలుస్తుంది కదా. వేగినాయి అనిపిస్తే కొంచెం తిరగేసుకుందాం. మనం ఇలా కొంచెం వేగిన తర్వాత వేపుకుంటే బాగుంటుందండి. ఈ పకోడీలో చాలా మంది అండి అల్లంని వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకుంటారండి. అలా కూడా చాలా బాగుంటుంది. మసాలా కూడా వేసుకుంటారు, గరం మసాలా. లేదు మసాలా ఇష్టం లేదు అన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి అది వేసుకుంటారండి. అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే పచ్చిమిరపకాయలు అవి కట్ చేసేసానండి. ఇప్పుడు మనకి పకోడీ తిరిగేసుకుంటున్నామండి. వేగిందండి. ఇలా వేగినప్పుడు తిరిగేసుకుంటే బాగుంటుంది, లేకపోతే పకోడీ విడిపోద్ది. కొన్ని ఊర్లో అయితే పకోడా అంటారండి, మా ఊర్లో అయితే పకోడీ అంటారు. అది పకోడా అండు నేను మొన్నే చూశాను ఒక ఛానల్లో. మీకు ఎవరికైనా తెలిస్తే పకోడా అని ఎందుకంటారో పకోడీ ఎందుకంటారో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా అంటే ఇప్పుడు నేను చూశాను కదా, నాకులాగే కొంచెం మంది అనుకుంటారు కదా, అందుకనేసి. కాకపోతే పకోడీ అంటే పేరు విన్న వాళ్ళకి ఎవరికైనా సరే నోరు ఊరుతూనే ఉంటుంది. ఇలా వర్షం పడినప్పుడైతే ముందే తినాలనిపిస్తుంది. మనకి ఇంట్లో అయినా చేసుకుని తినాలనిపిస్తుంది, లేకపోతే బయట అయినా తెచ్చుకుని తినాలనిపిస్తుంది.
మనకి ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఈసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.